రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2028 నాటికి దేశంలో రోడ్లు అంటే తెలంగాణ అనే విధంగా రాష్ట్ర వ్యాప్త రహదారులను ఆ మోడల్లో అభివృద్ధి చేయబోతున్నాం. దీనికి సంబంధించిన టెండర్లను ప్రభుత్వం త్వరలోనే పిలవనుంది. ఎవరు ఊహించని రీతిలో అత్యున్నత ప్రమాణాలతో బ్రహ్మాండమైన రోడ్లు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. గత పాలకులు రహదారుల నిర్వహణను పూర్తిగా నిర్మించారు, కానీ ప్రస్తుత ప్రభుత్వ రోడ్ల అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుంది. రోడ్ల భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు పెట్టిన బకాయిలు 4600 కోట్ల R&B రోడ్స్ మా డిపార్ట్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటికి కొద్దిగా చెల్లిస్తూ కొన్ని ఎమర్జెన్సీ వర్క్ చేయడం జరిగింది. మా ప్లాన్ ప్రకారం హ్యామ్ ప్రాజెక్ట్ తోని రాష్ట్రంలో మీరు ఎవరు చూడనంత, మీరు ఊహించనంత విధంగా బ్రహ్మాండమైన రోడ్లు రాబోతున్నాయి. ఇప్పుడు జనగామంతో మొదలు పెట్టుకొని మీరు పెట్టినప్పుడు మన హరీష్ అన్న చెప్పిన రోడ్డు దాన్ని కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నా, వెంటనే దాన్ని కూడా నాన్ ప్లాన్ కింద కంప్లీట్ చేస్తాం. సిద్దిపేట రింగ్ రోడ్డు, గజ్వేల్ రింగ్ రోడ్డు ఇవన్నీ మేము పూర్తి చేస్తున్నాం. రోడ్లు అనేది ఏంటంటే అభివృద్ధికి సూచికలు. మీరు రోడ్లను నెగ్లెక్ట్ చేసినా మేము రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల మీద ఎంత దృష్టి పెడుతున్నామో రోడ్ల మీద మీరు అనుకుంటున్నాం. టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిపోయింది. రాగానే ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేస్తాం. జనగామ నేను ఒకసారి 5 ఏళ్ళు ఎంపీగా నన్ను ఎన్నుకున్నారు. తప్పకుండా హ్యాబ్ లో ప్రతి రోడ్డు మండల కేంద్రానికి హ్యాబ్ గానీ నాన్ ప్లాన్ గానీ ఒకటి గుర్తుపెట్టి, మన సిఆర్ఎఫ్ లో కూడా 35 కోట్లు పెట్టా. హ్యామ్ లో నాన్ ప్లాన్ లో కంపల్సరిగా సిద్దిపేట జనగాం కలిసే రోడ్డు గాని మధ్య దుబ్బాక లింక్స్ గాని అన్ని కూడా పెట్టడం జరిగింది. రేపు ప్రైస్ బిడ్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాం. ఆ తర్వాత ప్రైస్ బిడ్ ఈ మంత్ ఎండింగ్ ఓపెన్ చేస్తాం. మీరు చూసుకోండి. తప్పకుండా మీ రోడ్లు అన్ని కవర్ చేసే విధంగా పెట్టడం జరిగింది. ప్లాన్ చేసుకొని ప్రతి రోడ్డు కూడా కలిసే విధంగా పెట్టడం జరిగింది. ఇంకా కూడా 4000 కోట్ల ప్రొవిజన్ ఉన్నది. దాన్ని కూడా తీసుకొని పెడతాం. మనం ఒకటే స్టేట్ కాదు, 8 రాష్ట్రాలు హ్యామ్ మోడల్లో కేంద్ర ప్రభుత్వం గతంలో 2006లో హ్యామ్ మోడల్ ప్రవేశపెట్టిన సేమ్ గైడ్ లైన్స్ తోనే రోడ్స్ వేస్తున్నాం. ఇది అన్ని స్టేట్ల కంటే మనమే అడ్వాన్స్ ఉన్నాం. మిగిలినవి కూడా టెండర్ పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది పర్మనెంట్ ఉండాలి. మళ్ళీ 2 ఏళ్లకోసారి మళ్ళా టెండర్ పిలిచే విధంగా 15 ఇయర్ మెయింటెనెన్స్ పీరియడ్ పెట్టుకుంటూ ఆ మోడల్లో టెండర్ పిలిచి 15 రోజులు వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే మా అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు చిట్యాలకెళ్ళి భువనగిరి కూడా 4 లేన్ వరకు 300 కోట్లతో అది కూడా హ్యామ్ లో ఇంక్లూడ్ చేసినాం. అది కూడా 1 వీక్ లో ప్రైస్ బిడ్ గెలుస్తున్నాం. మీ అందరు కూడా మళ్ళీ హామీ ఇస్తున్నాం.